పెద్దవాళ్ళు అప్పుడు ఎట్లుండే అప్పుడు ఎట్లున్నది ఇప్పుడు ఎట్లున్నది మరి ఇప్పుడు పిల్లలు చేయాలంటే ఏంది ఆయన ముచ్చట్లు చెప్పాలి మరి. అప్పుడు ఎడ్లు బండ్లు నాగాళ్ళు దున్ను గొరగొట్టుడు నాట్లేసుడు పత్తులేరుడు పెరాన్లు గడక కంకు బర్రెలు కొత్తాను అంటే నెల రోజులు పండుగ. ఇప్పుడు మరి ఎవరిని పలకరించినా ఏ వ్యవసాయం దండగానే అంటారు. అన్ని మిషన్లు మొబైల్ ఇక మిషన్లు మొబైల్ వాళ్ళ దగ్గర తయారైందంటే వాళ్ళ దగ్గర కోచుడు ఆయనతో కుప్పబొచ్చుడు వాళ్ళ దగ్గర పోడు. ఇక ఏ బంతులు కొట్టుడా గడ్డి దోలుడా వడ్డు దోలుడా ఏమున్నది. మరి ఎట్లా మరి మాలాంటి పిల్లలు చేయాలంటే మరి ఎట్లా మీలాంటి పిల్లలు చేయాలంటే ఎగితేనే ఏదో వచ్చే పిల్లలకి తిండి ఎట్లా మరి ఇక వచ్చే పిల్లలు ఎగితేనే మీరు తిప్పలు పడ్డారు వాళ్ళు తిప్పలు పడా. ఇప్పుడు ఇప్పటి లెక్క చెప్తారా నువ్వు చేయ నీకు అప్పుడు గడక మంచిలు దొరకగా చేసినావు మాకేం మోకాలు మాత్రం బువ్వ మేము నీకు అర్థం చేయాలంటే చెప్తామా అని ఎట్లా మరి కట్టం చేయకపోతే ఎట్లా రేపు ఎట్లా రావాలి మరి ఇక ఇదే ఇక గిట్టేనే చేసుకొని బతుకుడు. నమస్తే ఫ్రెండ్స్, స్వాగతం దేవు తెలుగు బ్లాగ్స్ కుటుంబ సభ్యులకి మరియు ఇప్పుడే ఈ వీడియోస్ నుండి మిత్రులకి స్వాగతం సుస్వాగతం. సో మనం గత కొంతకాలంగా ప్రస్తుత వ్యవసాయ పరిస్థితులు, దాని యొక్క పరిణామాలు, పరిష్కార మార్గాల గురించి మనం మాట్లాడే ప్రయత్నం చేస్తున్నాం. అందులో భాగంగా మనం గతంలో కొంతమంది ప్రకృతి వ్యవసాయం చేసే వాళ్ళతోటి మాట్లాడే ప్రయత్నం చేసినాము. వాళ్ళ యొక్క అనుభవాలను కూడా మనం పంచుకున్నాం. ఇందులో భాగంగానే మరికొంతమంది రైతులతోటి మాట్లాడి ప్రస్తుత వ్యవసాయ పరిస్థితులు, వాళ్ళ యొక్క అనుభవాలు, వాళ్ళ యొక్క ఆలోచనలు పంచుకునే ప్రయత్నం చేద్దాం. సో మరెందుకు ఆలస్యం, వాళ్ళతో మాట్లాడదాం పదండి. నమస్తే ఫ్రెండ్స్. సో మనం ఈరోజు వెంకటాపురం గ్రామంలో ఉన్నటువంటి ఒక రైతుతో మాట్లాడే ప్రయత్నం చేస్తున్నాము. అన్న మీ పేరన్నా? నా పేరు రాజు. నా పేరు వచ్చేసి రాజు. మా గ్రామం వచ్చేసి సింగరాజపల్లి. నేను గత ఒక 8 సంవత్సరాల నుంచి వ్యవసాయం చేస్తున్నా. ఓకే. మేము మామూలుగా అంటే క్యాజువల్గా మాకు ఉండే బిజినెస్లు ఉన్నాయి కానీ వ్యవసాయం మీదనే ఎక్కువ ఆధారపడుతుంది. అంటే మీకు ఓన్లీ వరి ఉందా, ఇంకేమైనా వేరే పంటలు? లేదు, వరి ఉన్నది. వరి ఉన్నది. అంతకుముందు వేరే ఉండే హెల్గా ఉండే కానీ దాన్ని కూడా పొలమే చేసాం. ఇప్పుడు 8 సంవత్సరాల నుంచి చేస్తున్నట్టున్నారు కదా. సో 8 సంవత్సరాలు ఉన్నటువంటి పరిస్థితులు, ఇప్పుడున్న పరిస్థితులు ఎట్లా ఉన్నాయి? అంటే మాకు వ్యవసాయం చేస్తే కొంతమందికి మనం ఎందుకంటే అన్నం పెట్టిన వాళ్ళం అవుతాం. ప్లస్ ఇంకోటి ఏంటంటే వ్యవసాయం చేయాలన్న థ్రిల్ ఇంకో దాని ఉండదు. ఏ బిజినెస్ చేసినా కూడా నష్టాలు రావచ్చు, లాభాలు రావచ్చు. అందుకని వ్యవసాయంలో కూడా నష్టం ఉంటుంది, లాభం ఉంటుంది. కానీ దాన్ని మనం ఒక పనిలాగా పెట్టుకొని దాన్ని వ్యవసాయం చేసుకొని మనం సాగుబడి చేసుకుంటే మాత్రం మనకు దానికి తగ్గట్టుగా ప్రతిఫలం ఖచ్చితంగా వస్తుంది. ఓకే. సో మరి ప్రస్తుతం యువతరం ఎవరు చూసినా హైదరాబాద్ పోవాలి, లేకుంటే ప్రైవేట్ ఉద్యోగాలు చేయాలి, లేకుంటే ఐటీ కొలులు చేయాలి, ఇదే జీవితం లక్ష్యం నడుపుపోతున్నారు. మరి ప్రస్తుతం మా తరానికి, రాబోయే తరానికి అసలు వ్యవసాయం యొక్క విలువ ఏంది, అది చేయడం వల్ల వాళ్ళకు వచ్చేటువంటి ఆ విలువ ఏంది ఒకసారి చెప్పండి మీ ద్వారా. వ్యవసాయంలో ఉన్నంత ఒక మనకు చాలా, ఎందుకంటే వ్యవసాయం వల్ల చాలా ఉపయోగాలు ఉన్నాయి. ఎందుకంటే శారీరంగా కానీ మన హెల్త్ పరంగా కానీ ఏ రకంగా చూసుకున్నా కూడా ఇక్కడ వచ్చి పచ్చదనాన్ని చూస్తే మనకు ఎంతో ఉన్న బాధలన్నీ మర్చిపోతాం. ఇక్కడ మనం పని చేయడం వల్ల ఏమవుతుందంటే మనకు బాడీకి మంచిగా ఎక్సర్సైజ్ చేసినట్టు అవుతుంది. అట్లా కొంత లాభం ఉన్నది. ఇట్లా ఒకటి ఏంటంటే ఇప్పుడు ఆల్టర్నేట్ గా కొంతమంది సాఫ్ట్వేర్ చేస్తారు, కొంతమంది వేరే కంపెనీలలో చేస్తారు. వాళ్ళు చేసే వాళ్ళకి ఏమవుతుందంటే బాగా హీటేజ్ గురి అయ్యి వాళ్ళకు ట్రెస్ట్ కు గురి ఏమవుతారంటే వాళ్ళకి లేనిపోయిన సమస్యలు ఇంటికి వచ్చి ఏదో ఒకటి గొడవలలో ఇరుకపోయి సమస్యల్లో పడి హెల్త్ ఇష్యూస్ తెచ్చుకుంటారు. మాకు అట్లా కాదు. మేము ఎన్ని రోజులు ఉన్నా కూడా కనీసానికి మాకు జ్వరం, నొప్పి కానీ అలాంటిది కానీ ఎలాంటిది ఉండదు. మాకు ఈ వ్యవసాయంలో ఉన్నంత తృప్తి దేనిలో ఉండదు. ఈ జీలువలు ఎందుకు వేసినామంటే పెస్టిసైడ్స్ వేయడం వల్ల ఏమవుతుందంటే ఆ వరి ధాన్యం మన చేతికి వచ్చిన తర్వాత ఆ పంట తింటే లేనిపోని రోగాలు వస్తాయి. దీని వల్ల మనం ఏంటంటే ఇది వేస్తే దీనికి లోపల అడుగున బాగా ఏమైందంటే చిన్న చిన్న గుళికలు లాగా తయారు వస్తుంది అన్నట్టు. కంపోస్ట్ ఎరువులాగా కాల్షియం లాగా వస్తుంది అన్నట్టు. ఇక ఈ గింజలు ఏమైతుందంటే మనం దాదాపుగా ఒక 2-3 యూరియా బస్తాల వేసి మనం వరి ఎట్లయితే పచ్చదనానికి వస్తుందో ఈ గింజలు మన 2 ఎకరాల సరిపడే ఒక ఈ పొలానికి మన పంట చేతికి వచ్చేదాకా ఈ ఒక బలం అనేది పనిచేస్తుంది. మన పిండి బస్తాలు ఎక్కువ వేయకపోయినా కూడా దీని బలం ఎంతో కొంత అయినా కూడా పనిచేస్తుంది. ఏం లేదు, మనం పురుగు ఆశించకుండా ఒడ్ల పొంటి గడ్డి లేకుండా చూసుకొని చేసుకుంటే బాగుంటుంది. అయితే ప్రస్తుతం చాలా మంది వ్యవసాయం చేసే రైతులకు ఉద్దేశం ఏంటంటే
అంటే మేము సపోజ్ ఇప్పుడు మేము చెయ్యాలని ఆలోచన వచ్చి పోతే వ్యవసాయం అంతా దండగా అంటే వ్యవసాయం లాభం లేదు ఎందుకురా నీకు. నాకు స్వీయంగా అనుభవం అయింది నాకు. మాకు కొప్పుల్లో నాకు 2 ఎకరాల పొలం ఉంది. కోవిడ్ ముందు మేము వెళ్ళినప్పుడు కూడా అంటే మీకెందుకు ఇంత కష్టం, దీంట్లో ఏమున్నది, ఏం రావు అంటే మా ఉద్దేశం వేరు. బట్ అక్కడ ఉన్నటువంటి రైతు సోదరుల అభిప్రాయం ఏంటంటే దీనివల్ల ఏం లాభాలు లేవు, ఇదంతా వేస్ట్, శుద్ధ దండగా అంటున్నారు. మరి వాళ్ళ అంటే మన రైతు సోదరుల కొంతమంది అభిప్రాయం ఇది, వాళ్ళ ఉద్దేశంలో మీ అభిప్రాయం ఏంటి? అయితే ఒక్కటండి, ఇప్పుడు కొంతమంది ఇక్కడ మీరు అన్నట్టుగా వ్యవసాయంలో ఏమి లేదని అంటారు. ఎందుకు లేదండి, వ్యవసాయాన్ని ఆధారంగా తీసుకొని కొన్ని స్టేట్లలో తీసుకుంటే 1 ఎకరంలో వట్టి మనం ఇప్పుడు ఏమంటామంటే దాన్ని కొన్ని మనకు తెలియని మొక్కల గురించి ఎన్నో ఉన్నాయి. మనం ఆ మొక్కలను కూడా పండించి 1 ఎకరంలో కొన్ని లక్షలు సంపాదించుకుంటారు. అన్నిట్లలో వస్తుంది, మనం కష్టపడి చేస్తే ఏది రాదనేది ఏం లేదు. ఎందుకంటే కొంతమంది చేయలేక పనులు అనేది కొన్ని పనులు వేరే పనులు పెట్టుకొని వ్యవసాయం దండగా అంటారు. కానీ అది ఎంతవరకు అయినా కూడా అది కరెక్ట్ కాదు, నేను ఒప్పుకోను. నేను 2 ఎకరాలు పెట్టినండి, 2 పంటలు తీస్తాను. నేను 2 పంటలు తీస్తే ఈజీగా నాకు ఎకరానికి వచ్చేసి 1,20,000 వస్తుంది ఒక పంటకు. ఒక పంటకు 2 పంటలు ఇస్తా, 2,40,000 ఆడుతూ పాడుతూ ఈజీ తీసుకుంటా. నాకు తిండికి కొన్ని వడ్లు ఇంట్లో పెట్టుకొని తిండికి ధాన్యం ఉంచుకుంటూ నేను ఒక తృప్తిగా నేనైతే ఉండగలుగుతాను. చాలా సంతోషం అండి, మంచి మాటలు చెప్పారు. అయితే మీరు చెప్పారు కదా ఈ జీలుగా అంటే వరి సాగు కావాల్సినటువంటి పోషక విలువను పెంచడానికి జిలుగు చేస్తున్నారు. అంటే ఇది కాకుండా ఇంకా అంటే ఇప్పుడు ఎందుకంటే ఇప్పుడు ప్రస్తుతం ఎక్కడ చూసినా కూడా కల్తీ పంట ఉత్పత్తులు వస్తున్నాయి. బట్ మీరు సహజసిద్ధంగా అంటే ఇటువంటి పద్ధతిని అవలంబిస్తూ మంచి పంటను తయారు చేస్తున్నారు. అయితే ఒకప్పుడు నాకు ఊహ తెలిసిన దగ్గర నుంచి వెళ్ళి ఒకప్పుడు పంట అంటే పండుగ ఉండేది, అప్పుడు ఓన్లీ మన పెంట వాడుకుండేది, అప్పుడు అట్లుండేది. బట్ తర్వాత పరిస్థితి చాలా మారినాయి. అది ఎందుకు మారినాయి ఏంటంటే మనకు సంబంధం లేదు, బట్ చాలా మార్పు వచ్చింది వ్యవసాయం. బట్ ఇప్పటికి కూడా మీలాంటి వ్యక్తులు మన భూమిని కాపాడుకోవడానికి మంచి పంట ఉత్పత్తిని రావడానికి ఇలాంటి పద్ధతులను అవలంబిస్తున్నారు కదా. ఇది కాకుండా ఈ ప్రకృతి సేద్యానికి సంబంధించి ఇంకా మీరు వేరే ఏమైనా అవలంబిస్తున్నారు? ఇది కాకుండా ఇది వేరే కూడా వేస్తామండి. ఎందుకంటే వేరే పంట అంటే ఇప్పుడు మనం క్యాజువల్ గా ఇప్పుడు ఈ జీలుగులు వేస్తే దీనికో లాభం ఉందని చెప్పిన కదా. ఇది కాకుండా పెసరైనా వేసుకోవచ్చు. ఏది మన భూమికి మనకి, ఎందుకంటే ఇప్పుడు ఎరువులు ఎక్కువ వేయకుండా ఉండడానికి ఇవి పెసర వేసుకున్నా కూడా అది కూడా పనిచేస్తుంది. అదే కాకుండా మనం ఎందుకంటే ఇప్పుడు మనం కొన్ని మందులు కూడా కొట్టే మందులు కూడా ఉంటాయి. ఎందుకంటే మనం ఎక్కువ ఇప్పుడు మనం తింటారు కాబట్టి మనం తినకపోయినా కూడా మనం పండించి అమ్మినా కూడా కొంతమంది వేరే ఉద్యోగాలు తీసుకుంటారు, వాళ్ళు వీళ్ళు కూడా తింటారు కదా. వాళ్ళకు కూడా రోగాలు రావద్దనే ఉద్దేశంతో మేము ఆవు పెండను పోగు చేసినా కూడా ఆవు పెండ ఇలా కలుపుకొని భూమిలో అంతా సారవంతం చేసుకొని పండియడం వల్ల ఏమైతుందంటే రోగాలు రాకుండా మంచిగా ఉంటుంది. ఇక పంటలు వచ్చేదంటే ఇక వేరే పంటలు కూడా వేసుకున్నా బాగానే ఉంటదండి. కాకపోతే ఇప్పుడు ఈజీ పద్ధతిలో పోతారు ఎవరైనా కానీ. ఇప్పుడు అట్లా కాదనుకున్నా కూడా కందులైనా కానీ పెసలైనా కూడా ఎవి వేసుకోకున్నా కూడా బాగానే ఉంటది. ఎందుకంటే మనం వీలు కాక కొన్ని పనులు మనం దానికి పనులు ఎక్కువ ఉంటాయని చెప్పని ఈ పని పెట్టుకుంటాం తప్పితే. కానీ ఏ పంట పండించినా కూడా దాన్ని కరెక్ట్ మనం పద్ధతులు కనుక అవలంబించినట్టంటే ఏదైనా బాగానే ఉంటదండి. వ్యవసాయంలో కొంతమంది రైతే రాజు అని అంటారు, రైతుకు వచ్చేసి కష్టాలు ఉంటాయి అంటారు. కానీ ఒకటి మోసాలు ఎలా జరుగుతాయంటే మనం ధాన్యాన్ని పండించి మార్కెట్ తీసుకుపోతాం. ఇక్కడ ఏమైతుంది, మన పంటను మనం పండించి బస్తాలలో నింపి అక్కడికి వారికి వేసుకపోతే వాడు ఏం చెప్తాడు, ఈ తడిసిన ధాన్యం అంటాడు, లేకపోతే వీళ్ళు తీసుకున్నది అంటాడు. అదని చెప్పి సంచికో కిలో అని చెప్పి మట్టికో కిలో అని చెప్పి అట్లా దళారీలు మోసం చేస్తారు తప్పితే. కానీ అట్లా చేయకుండా ఉంటే మాత్రం ఏదైనా కూడా లాభసాటిగానే ఉంటదండి. నాకు తెలిసినంత వరకు అయితే నేను గత 8 సంవత్సరాలు చేస్తాను, ఎక్కువ కూడా నేను చెప్పుకోను. అది నాకు చాలా బాగా నచ్చింది. నేను ఏ పని చేసినా కూడా నాకు వ్యవసాయంలో ఉన్నంత తృప్తి దేనిలో ఉండదండి. ఓకే అన్న, థ్యాంక్ యూ సో మచ్. మీ విలువైన అటువంటి మాటలు ఖచ్చితంగా మా యువతరానికి ఖచ్చితంగా అంటే ఒక మార్గదర్శకంగా ఒక ఉత్ప్రేరకంగా పనిచేస్తాయి. ఎందుకంటే మా తరానికి రాబోయే తరానికి మీలాంటి మీ అనుభవాలు చెప్పే మాటలు కొంచెం ఉత్సాహాన్ని ఇస్తాయి. చాలా ధన్యవాదాలు అండి. నమస్తే ఫ్రెండ్స్. సో మనం ఈరోజు కొంతమంది రైతు మిత్రులు రైతు సోదరులతో మాట్లాడే ప్రయత్నం చేస్తామని చెప్పినాం కదా. అందులో భాగంగా మనం ఈరోజు రైతు కర్షకుడు మన మానవ సమాజానికి అన్నం పెట్టేటువంటి రైతన్న మాట్లాడే ప్రయత్నం చేద్దాం. సో వాళ్ళ యొక్క అనుభవాల్ని వాళ్ళ యొక్క ఆలోచనల్ని ముందు తరాలకి వాళ్ళు చెప్పుకునే విషయాన్ని పంచుకునే ప్రయత్నం చేద్దాం. నమస్తే అండి. ముందుగా మీకు చాలా ధన్యవాదాలు. ఎందుకంటే ఈరోజు మానవ మనుగడ ముందుకు పోతుందంటే
మీ యొక్క రైతుల వల్లనే. సో రైతు లేకపోతే మానవ సమాజాలు లేవు. అది ప్రతి ఒక్కరు తెలుసుకోవాల్సిన విషయం. ఎంత అభివృద్ధి చెందినా, ఎంత టెక్నాలజీ పెరిగినా భూమి, వ్యవసాయం, అన్నం లేకపోతే మనం అంతా లేదు. సో అటువంటి ప్రయత్నం చేస్తూ మనం ఈరోజు బతకడానికి కావాల్సిన అన్నాన్ని ఇస్తున్న రైతు నిజంగా మనందరి తరపున దేవుడు తెలుగు వ్లాగ్స్ కుటుంబ సభ్యుల నుంచి ఈ వీడియో చూస్తున్న ప్రతి ఒక్క మిత్రుడు, సోదరుడు, ప్రతి ఒక్కరికి రైతన్నలకి అభినందన తెలియజేయాలి. నమస్తే అండి. ప్రస్తుతానికి వ్యవసాయం చేస్తున్నారు కదా, సో మీరు అంటే వ్యవసాయం మొదటి నుంచి చేసిందా లేదంటే ముందు ఏదైనా చదువుకున్నారా? ఫస్ట్ నేను 10th ఎస్ఎస్సి చేసిన అండి. 10th దాకా నేను 10th ఎస్ఎస్సి చేసిన. 99 దాకా ఎస్ఎస్సి అయిపోయింది. 99 బ్యాచ్. 99 2000. ఓకే. అంటే మరి 10th తర్వాత మీకు మళ్ళీ ఉన్నత చదువులు అంటే చదివారా లేదా? ఎందుకు చదవలేదు? అయితే ఇది మా తండ్రి గారు ఆయన ఉప్పలయ్య డాడీ, నాన్న వల్ల వాళ్ళు వ్యవసాయం చేస్తూ ఉండేది. వాళ్ళతో నేను అప్పుడప్పుడు సండే రోజు, వీక్లీ సండే రోజు వచ్చి న్యాచురల్గా వాళ్ళతోటి వచ్చి చూసేది. వ్యవసాయం అంటే ఏంది ఇంకొత అనేది చూసుకునేది. చూసుకుంటా అంటే అరే ఇది బాగానే ఉంది కదా, ఈ చదివినా మళ్ళీ ఈ చదువుల సుతం ఇదే సెంటెన్స్ ఉన్నది, వ్యవసాయాల గురించి ఉన్నది. ఇది సుతం ఒకసారి ఇది ఒక జాబ్ లాంటిదే కదా, దీని సుతం మనం క్యాచ్ చేసుకోవద్దా అనే ఆలోచనతోటి, మైండ్ సెట్ తోటి మనం దీన్ని ముందుకు సరే రాము గారు, మంచిది. అంటే మీ ఉద్దేశం చాలా మంచిది. అంటే 10 అయిన తర్వాత చాలామంది ఇంకా ఉన్నత చదివి ఏదో ఉద్యోగం చేయాలని ఆలోచన చేసుకుంటారు. సరే అదొక రకం. మీరు మీ యొక్క తాతలు, నాన్న నుంచి ప్రేరణ పొంది వ్యవసాయాన్ని వృత్తిగా మార్చుకొని సో వ్యవసాయంలోకి వచ్చి చాలా మంచి విషయం. అయితే మీరు వ్యవసాయంలోకి వచ్చిన సమయంలో అంటే మన తాతలు, మన నాన్నలు చేసే సమయం, సో అప్పటికి ఇప్పటికి చాలా మారిపోయినాయి. వ్యవసాయం చేసే పద్ధతులు కానీ, వ్యవసాయ పంటలు కానీ, వ్యవసాయ ఉత్పత్తులు కానీ. అయితే అప్పుడు అంటే మీకు చిన్న 10th అంటే చిన్న వయసు అంటే అప్పుడు వ్యవసాయం చేసే పద్ధతులు అంటే మన తాతలు, మన డాడీలు ఎట్లా ఉండే అప్పుడు వ్యవసాయం పద్ధతులు? అప్పుడు వ్యవసాయం ఎట్లా అంటే అప్పుడు ప్రతి పంట పెట్టాలంటే నాగడి రెండు ఎడ్లను పట్టుకొని, నాగడి పట్టుకొని రైతు నా లెక్క నీ లెక్క 4 రైతులు కలిసి మన వియ్యలుతుండం, తెల్లారి ఇంకో రైతు అట్లా బాధలు చేసుకుంటా రైతులు మన ఉమ్మడి కుటుంబం లెక్క వచ్చి వ్యవసాయం చేసుకునేది. ఇప్పుడు అట్లా కాకుండా ఇప్పుడు అప్పటికి ఇప్పటికి తేడా ఏంటంటే ఇప్పుడు ట్రాక్టర్లు అయిపోయినాయి. ప్రతి కాడ ట్రాక్టర్లు, ప్రతి ఎకరాన్ని దున్నాలన్నా కానీ ఫోన్ చేయటం, వచ్చి ట్రాక్టర్ దున్నడం, అంతా మిషనరీ పనులు అయిపోయినాయి. అట్లా అవటం వల్ల అప్పటికి ఇప్పటికి చాలా తేడా అయిపోయింది. ప్లస్ అప్పుడు 2 ఎకరాలు పెడితే 40 బస్తాలు వెళ్ళేటిది న్యాచురల్ ఫుడ్. అది ఇప్పుడు ప్రతిదానికి ఫర్టిలైజర్ మందులు వాడటం వల్ల, ఈ ట్రాక్టర్లు దున్నటం వల్ల అట్లా ఇబ్బందికరంగానే ఉన్నది. ఏది ఉన్నా కొంచెం కెమికల్ లేకుండా పంటలు పండుతలేదు. అది అంటే మనకు ఎందుకు అని అంటే ఈ ఆధార్ లెక్క మనకు ఈ మందు పశువుల ఎరువులు కాకుండా ఇవి ఉన్నప్పుడు బాగుండేది పంటలు. ఇప్పుడు ఆ ఎరువు లేకపోవడం వల్ల ఈ ఫర్టిలైజర్ పంటలు పశువు ఈ ఫర్టిలైజర్ మందుల వల్ల మనకు ఈ ప్రకృతికి ఇబ్బందికరంగానే ఉన్నది. పంటలకు సుతం తెగుళ్ళు స్టార్ట్ అవుతాయి. ఆ తెగుళ్ళు చేయటం వల్ల రైతు నష్టపోతాడు, ఇటు తినే మన జనాల సుతం, ఆహారం సుతం విషమైపోతుంది. అది అందువల్ల ఈ వ్యవసాయం అనేది చాలా ఇబ్బందికరంగానే ఉన్నది. ఓకే. మరి మీకు ఒకవేళ అవకాశం వస్తే అంటే మళ్ళీ అంటే మీరు మీ మాటల ప్రకారం సో ప్రస్తుత వ్యవసాయ పద్ధతులు కానీ, ప్రస్తుతం మనం చేసే వ్యవసాయ పంటలు కానీ ఎంతో కొంత నష్టాన్ని చేకూరుస్తుంది మన ప్రకృతికి కానీ, మన భూమికి కానీ, మన నేలకు కానీ. సో దీనివల్ల మన వచ్చే తరాలకి ఎంతో కొంత ఇబ్బంది కలుగుతుంది. మరి మళ్ళీ మనం పాత రోజులకి అంటే మన మూలాల్లోకి మన తాతలు కానీ, మన ముత్తాతలు కానీ చేసేటువంటి ఈ ప్రకృతి సేద్యం అంటే ప్రకృతి సేద్యమైన పంటలు చేసే అవకాశం మీకు వస్తే అంటే మీరు చేస్తారా? అంటే చేసే అవకాశం ఉన్నదా ఒకవేళ మీకు కల్పిస్తే? ఎందుకంటే ఇటువంటి క్లిష్ట పరిస్థితులలో కూడా కొంతమంది యువత కొంతమంది ఏం చేస్తున్నారంటే కొంతమంది ప్రకృతి ప్రేమికులు అప్పటి యొక్క పద్ధతుల్ని అంటే మన తాతల వాళ్ళు ఎటువంటి పద్ధతిని అవలంబించారు అంటే వ్యవసాయం అనేది వ్యాపారం కాదు, వ్యవసాయం ఒక జీవన విధానం, వ్యవసాయం అనేది ఒక సాయం, ఆ పదాలను ఉన్నాయి మనకి. సో మన మానవ సమాజ మనుగడకి మన దేశానికి ఒక బాధ్యతగా వ్యవసాయాన్ని తీసుకోవాలనే ఉద్దేశంతో కొంతమంది రైతులు, కొంతమంది యువకులు కూడా
ఈ ప్రకృతి వ్యవసాయం దిశగా కొంత కృషి చేస్తున్నారు. ఒకవేళ మీలాంటి రైతులకి ఈ ప్రకృతి వ్యవసాయం దిశగా మీకు సలహాలు సూచనలు ఇస్తే సో మీరు దానికి సిద్ధమేనా? దానికి సంబంధించిన శిక్షణ తీసుకోవడానికి దానికి మేము 100% మా శాశక్తులు మేము ఇటువంటి వారికి మేము ప్రోత్సహించే శక్తి మేము ముందు పడి దాన్ని నడిపించే బాధ్యత మేము తీసుకుంటాం. ప్లస్ మీ అసొంటోళ్ళు మాకు వచ్చి చెప్పినా కానీ ఇది కాదు పద్ధతి, ఇలా చేయండి అని చెప్తే దానికి మేము అన్ని విధాలుగా మీకు ఎన్నుకుండి మేము ముందు నడిపించే బాధ్యత మా రైతుల మీద తీసుకొని ఆ చర్య తీసుకొని ఆ బాధ్యతలు మేము చేపడతాం. మీకు ఎదురు అనుభవాలు మీ యొక్క ఆలోచనలని సో మాతో పంచుకున్నందుకు చాలా చాలా ధన్యవాదాలు. సో ఖచ్చితంగా మీరు ఇప్పుడు ప్రస్తుతం చేస్తున్న వ్యవసాయాన్ని మళ్ళీ మనం ప్రకృతి వ్యవసాయం దిశగా కృషి చేయడానికి లేకుంటే ప్రోత్సహించడానికి తప్పకుండా మా వంతుగా లేకుంటే ఆల్రెడీ చేస్తున్న వాళ్ళు ఉన్నారు సో వాళ్ళ తరఫున మీకు మేము చేయడానికి చాలా సిద్ధంగా ఉన్నాం. సో మళ్ళీ మన ప్రకృతిని ఒక వ్యాపారంలాగా కాకుండా ప్రకృతి ఒక జీవన విధానంలాగా తద్వారా వచ్చే తరాలకి ఒక మంచి పంటని దాని ద్వారా వ్యవసాయం ఒక సో మంచి సమాజానికి ఒక జీవన మనవడికి మనం ఉపయోగపడతాం. మళ్ళీ రైతే రాజు అనే స్థాయికి మళ్ళీ వచ్చే విధంగా మనం కృషి చేయాల్సిందిగా తప్పకుండా నేను చేయాల్సిన కోరుతున్నాను మిమ్మల్ని రైతాంగ వ్యవసాయం. సో మొత్తానికి మీకు చాలా ధన్యవాదాలు దేవరాముడు గారు. థ్యాంక్ యూ సో మచ్.